పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరి కాసేపట్లో విచారించనున్నారు. ఈ మేరకు పిటిషనర్లు ఎమ్మెల్యే డాక్టర్ కె సంజయ్, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా శాసనసభకు చేరుకుంటున్నారు. తన అడ్వకేట్లతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పీకర్ కార్యాలయంలో హాజరయ్యారు. కాగా మొదటగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను విచారించనున్నారు. ప్రకాష్ గౌడ్పై పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను ప్రకాష్ గౌడ్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మరి కాసేపట్లో విచారించనున్నారు. ఈ మేరకు పిటిషనర్లు డాక్టర్ ఎమ్మెల్యే కె సంజయ్, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైట్ పరా అందిస్తారు. ప్రదీప్, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఏదైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేల విచారణ ప్రారంభమైంది. ఎవరైతే మొదటగా ప్రకాష్ గౌడ్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆయన తరఫున న్యాయవాదులు, ఆయనపై పిటిషన్ వేసినటువంటి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఆయన తరఫున న్యాయవాదులు విచారణకు హాజరయ్యారు. ఈరోజు పిటిషనర్ను ఏదైతే పార్టీ ఫిరాయించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఈరోజు నలుగురు ఎమ్మెల్యేల విచారణ జరగనుంది. ప్రకాష్ గౌడ్, అదేవిధంగా గూడెం మైపాల్ రెడ్డి, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇలా విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో ముగ్గురు పిటిషనర్, చింత ప్రభాకరు, కాల యాదయ్యకు, అదేవిధంగా గూడెం మైపాల్ రెడ్డికి పిటిషనర్గా ఉన్నారు. మరోవైపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి పల్లా రాజేశ్వర్ రెడ్డి పిటిషనర్గా ఉన్నారు. అదేవిధంగా ప్రకాష్ గౌడ్కు సంజయ్ పిటిషనర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో విచారణ అయితే ఈరోజు 3 గంటల వరకు జరగనున్నది. విచారణ జరిగిన తర్వాత మరోసారి అక్టోబర్ 1న మరొకసారి ఎవరైతే పిటిషనర్లు తరపున న్యాయవాదులు ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. మొత్తానికి ఈ నలుగురు విచారణ అయిపోయిన తర్వాత దసరా తర్వాత మరొక నలుగురికి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఏదైతే ప్రత్యక్ష విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో ఆంక్షలను అయితే విధించారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మాత్రమే వారి వారి పార్టీ కార్యాలయాలకు అనుమతి ఉంది. మరోవైపు సందర్శకులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్సీలు కానీ, ఇతర మాజీలు ఎవరు రావడానికి కూడా లేదని చెప్పారు. మరోవైపు మీడియా కూడా ఎలో లేదు, అదేవిధంగా సందర్శకులకు కూడా ఎలో లేనటువంటి పరిస్థితి. ప్రత్యక్ష విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో మొబైల్ కానీ, వాచెస్ కానీ, ఇతర ఏవి గాడ్జెట్స్ అనుమతి లేదని చెప్పారు. ఒకవేళ తీసుకెళ్లిన క్రమంలో సీజ్ చేస్తామని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో విచారణ అయితే జరుగుతోంది. ప్రస్తుతం ప్రకాష్ గౌడ్, అదేవిధంగా సంజయ్ కుమార్ ఏదైతే పిటిషనర్లు ఉన్నారో వారికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.